హైడ్రా దెబ్బకు కబ్జాదారులు అబ్బా అంటున్నారు. కేవలం కూల్చివేతలే కాదు, అవి అక్రమమని తెలిసిన అనుమతులిచ్చిన అధికారులపైన కేసులు బుక్ అవుతున్నాయి. ఇదే క్రమంలో హైడ్రా సిఫార్సు మేరకు 6 అధికారులపై కేసులు పెట్టారు పోలీసులు. ఎఫ్టీఎల్లో అనుమతులిచ్చినందుకు వారిపై తదుపరి చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు ఫిర్యాదుల ఆధారంగా హైడ్రా కమిషనర్ చెరువులను పరిశీలిస్తున్నారు. అక్రమ కట్టడమని తేలితే చాలు కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. ప్రభుత్వం సైడ్ నుంచి ఫుల్ ఫ్రీడమ్ దొరకడంతో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇదే క్రమంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపైన ఫోకస్ పెట్టారు. తాజాగా కొందరిపై కేసులు నమోదు చేశారు. హైడ్రా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మొత్తం 6 అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు పోలీసులు. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ వింగ్ లో ఈ కేసులు పెట్టారు సిపి అవినాష్. నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంష్, బాచుపల్లి ఎంఆర్ఓ పూల్ సింగ్, మేడ్చిల్ మల్కాజ్గిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్, హెచ్ఎండిఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్లపై కేసులు నమోదు చేశారు. మరోవైపు గ్రేటర్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్లో కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. గగన్ పహాడ్లోని అప్పా చెరువు, మామిడి చెరువులోని ఆక్రమణలను తొలగించారు హైడ్రా అధికారులు. జోరుగా వర్షం కురుస్తున్నా కూల్చివేతలు మాత్రం ఆగలేదు. 2020 వరకు నీటితో అప్పా చెరువు కళకళలాడేది. మరుసటి ఏడాది అంటే 2021లో అక్కడ షెడ్లు వెలిశాయి. 1-2 కాదు, ఏకంగా 13 షెడ్లను నిర్మించారు. ఆనాటి నుంచి నిన్నటి వరకు వ్యాపార కార్యకలాపాలు కొనసాగాయి. రోజురోజుకు అప్పా చెరువును కబ్జా చేయడం గమనించిన స్థానికులు హైడ్రాకు వరుసగా ఫిర్యాదులు చేశారు. దీనికి సంబంధించిన అన్ని వివరాలు సేకరించారు. శాటిలైట్ చిత్రాలు, తర్వాత జలమండలి, రెవెన్యూ అధికారుల నుంచి సమాచారం తీసుకున్నారు. చెరువును కబ్జా చేసి అక్రమ కట్టడాలు కట్టినట్టు తేలిపోయింది. శుక్రవారం రాత్రే అక్కడకు జేసీబీలు చేరుకున్నాయి. ముందుగా స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు హైడ్రా అధికారులు. శనివారం ఉదయం నుంచి కూల్చివేతలు మొదలుపెట్టారు. వర్షం పడుతున్నప్పటికీ కూల్చివేతలు ఏమాత్రం ఆగలేదు. ఈ తొలగింపులతో ఆక్రమణకు గురైన 3 ఎకరాల చెరువు భూమిని హైడ్రా అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈదులకుంట చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. మాదాపూర్ నడిబొడ్డున ఒక చెరువు మాయమైన ఘటనపై గతంలో బిగ్ టీవీ అనేక కథనాలు ప్రసారం చేసింది. 6 ఎకరాల 5 గుంటల చెరువు స్థలం కబ్జాకు గురైందని పలు పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు హైడ్రాకు ఫిర్యాదు చేశాయి. ఈదులకుంట చుట్టుపక్కల బడా నిర్మాణ సంస్థ పెద్ద ఎత్తున చెరువులో మట్టిని నింపి ఏకంగా బోర్లను కూడా వేసి యథేచ్ఛంగా కబ్జాకు ప్రయత్నించిన విషయం బిగ్ టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. ఇప్పుడిదే ఈదులకుంటపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఈదులకుంట వద్దకు వెళ్లి అక్కడ జరిగిన ఆక్రమణలను పరిశీలించారు. ఈదులకుంట ఎంతవరకు కబ్జాకు గురైందన్నది, గతంలో భూ రికార్డుల ప్రకారం దాని విస్తీర్ణం ఎంత ఉంది, ఇప్పుడెంతుంది అన్న దానిపై రికార్డులను తెప్పించుకొని పరిశీలించారు. త్వరలోనే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశమూ ఉంది. అంతకుముందు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పటాన్ చెరువులో కబ్జాకు గురైన సాకి చెరువును పరిశీలించారు. చెరువులో 18 అక్రమ కట్టడాలు ఉన్నట్టు గుర్తించారు. 10కి పైగా ఎకరాల్లో చెరువు భూమి కబ్జా అయినట్టు తేల్చారు. చెరువుని ఆనుకునే తూములు మూసేసి ఇన్కోర్ సంస్థ అపార్ట్మెంట్లు కట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఇన్కోర్ సంస్థ అపార్ట్మెంట్లను రంగనాథ్ పరిశీలించారు. గత వారం ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని అధికారులు కూల్చివేయగా ఈ వారం అప్పా చెరువు వంతైంది. వచ్చే వారం ఇంకా ఏ చెరువు అన్నది చూడాలి.